సో ఇక్కడ కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జూబ్లీ సాఫ్స్ ఎక్కువ అపోలో కాడి నుంచి వస్తామండి. ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారు? గ్యాస్ కి లోపల అలసర ఉంది మేడం, అని చచ్చిపోతాను అనుకున్నాం. ఇక్కడ ఎక్కువ వస్తున్నాను మేడం. అక్కడ మేడం ఉంటే 18వ నెంబర్ బాగా చూస్తున్నారండి. ఎలా ఉంది ట్రీట్మెంట్? ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అన్ని వివరాలు అడుగుతున్నారు, దేనికి దానికి మందులు ఇస్తున్నారమ్మా. ఇక మొన్నే వచ్చాను, 15 రోజులకు మళ్ళీ వచ్చాను. అల్సర్ నార్మల్ అయిందండి, గ్యాస్ నార్మల్ అయింది, షుగర్ ఉంది అన్నారు, షుగర్ నార్మల్ అయింది. చాలా బాగా చూస్తున్నాం అక్కడ మేడం. కానీ ఇక్కడ పెట్టినోరు ఎవరో కానీ దండం పెట్టాలమ్మా. నాకైతే చాలా ఆరోగ్యం, చచ్చిపోతున్నాము అనుకున్నాను మేడం. అసలు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది మీకు? ఒక చుట్టాలు చెప్పారా మేడం, మీరు ఎన్ని తిరిగినా వేస్ట్, ఇంగ్లీష్ మందులు వేసుకుంటే అటాక్ అవుతున్నాయి, కిడ్నీలు గట్టా పోతా అంటే నెతికి మా అబ్బాయి వీడియో కాల్ పెట్టుకుని నేను తీసుకొచ్చి లైన్లో ఉన్నాడమ్మా. ఇప్పటి నుంచి సంవత్సరం అవుతుందండి. పేపర్లు అన్నీ ఉన్నాయి మేడం. చాలా బాగా చూస్తున్నారండి. పళ్ళుకు చూస్తున్నారు, కంటికి చూస్తున్నారు, కడుపుకు చూస్తున్నారు. ఆ బిళ్ళల వల్ల ఏ ప్రాబ్లం లేదండి. చాలా బాగా చూస్తున్నారు మేడం. నాకైతే నచ్చిందండి. ఆ దేవుడు దండం పెట్టుకుంటాను, ఆయన ఆరోగ్య మంత్రాలు ఆయన ఇప్పుడే దండం పెట్టుకున్నాను మేడం. డబ్బులు ఎన్ని పోసినా ప్రయోజనం అవ్వలేదు. చాలా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అపోలో కాడి నుంచి వస్తున్నాను మేడం. ఏదో ఇంట్లో వాచ్మెన్ కొంటాం, ఎన్ని డబ్బులు వేసినా దగ్గర లేదని ఒక ఆయన చెప్పాడు. సంవత్సరం అవుతుందండి. వారం రమ్మంటారండి, 15 రోజులకు ఒకసారి వస్తున్నాను మేడం. మొన్నే వచ్చాను, చాలా బాగుంది. షుగర్ కంట్రోల్ అయింది. ఎన్ని బాగా వచ్చేసాయి మేడం, అన్నీ తగ్గినాయండి. సంతోషం అమ్మ. ఈ ఎట్టినోరికి చాలా ధన్యవాదాలు అమ్మ. దండం పెట్టి ₹1 తీసుకోరు. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి వస్తున్నాను. సో ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఈ బాబుకి ఇట్లా వస్తున్నాయండి. ఇంతమందికి ఒకసారి వచ్చాయి, చూపిస్తే వెళ్ళినాయి, మళ్ళీ వచ్చాయని వచ్చాము. సో అంటే స్కిన్ కి సంబంధించి ట్రీట్మెంట్, స్కిన్ సంబంధించింది. ముందు తీసుకొచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతమందికి ఒకసారి తీసుకొచ్చాం, 1 year అయిపోయింది. బాగుంది. మెడిసిన్ కాకపోతే అవైలబుల్ ఎక్కువ ఉండట్లేదు. ఇంతకుముందుకి అన్ని ఇస్తుండే, ఇప్పుడు ఇవ్వట్లేదు, బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ మెడిసిన్ ఒకటి చూసుకుని గవర్నమెంట్కి చెప్తే బాగుంటుంది. సో మీకు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది? నేను సెర్చ్ చేశాను గూగుల్లో, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని. బాగుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. హలో సార్. హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జన్వాడ నుంచి వస్తున్నాం. ట్రీట్మెంట్ ఏంటి? నాకు పన్ను నొప్పి వేస్తుంది, చెవు కొద్దిగా నొప్పి వేస్తుంది. ఏంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా ఆయుర్వేదం మెడిసిన్స్ వాడేవారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయుర్వేదం మెడిసిన్సే వాడేవారు. హాస్పిటల్ గురించి ఎలా తెలుస్తుంది మీకు? మా ఫాదర్ చెప్పారు. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తారంట, చూపించుకోబెట్టా అని చెప్పి తీసుకొచ్చారు. హలో అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ. ఏం పేరు? చంద్రకళ. ఏంటండి ట్రీట్మెంట్ ఏంటి? ఏంటి బీపీ షుగర్ మందులు వాడినా వేరే కాడ ఎప్పుడు అంతే ఉంటుంది. బీపీ ఇక్కడ వాడిన తర్వాత కంట్రోల్ అయింది, నాకు చాలా బాగుంది. ఇది ఎన్నోసారి రావడం? 3వ సారి. ఎలా చూస్తున్నారు హాస్పిటల్? బాగా చూస్తాను. మళ్ళీ తినే ఫుడ్ సుతా కరెక్ట్గా చెప్తారు, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి. బరువు సుతా తగ్గిన 5. బీపీ కూడా కంట్రోల్ అయింది. షుగర్ సుతా మళ్ళీ వాడదామని